Hello guys, welcome to my new vlog. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద నేను రాహుల్ చరణ్ అందరం బయటకు వెళ్తున్నాం. నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మార్నింగ్ లేచి వెళ్ళాలి. సో నేను రెడీ అయిపోయాను. రాహుల్ గారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. చరణ్ ఇప్పుడు రెడీ అవుతారు. అయ్యాక మేమందరమే వెళ్ళి ఒక 1 hour పనే చూసుకుని బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చాక కలుద్దాం. సో ఒకసారి రాహుల్ వీళ్ళందరూ రెడీ అయిపోయాక చూపిస్తాను. సో గాయస్, ఇప్పుడే ఆ పని కోసం ఇప్పుడే మేము ఇక్కడ హైటెక్ సిటీలో క్యాపిటల్ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మాకు ఆకలి వస్తుంది, మస్తు చాలా ఆకలి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా టిఫిన్ హంటింగ్ వెళ్తాం. ఇప్పుడు టిఫిన్కి వెళ్ళి ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. కలిసి అప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలో. సో ఈరోజు ప్లాన్స్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఈరోజైతే మేము ఈవినింగ్ అంతా ఖాళీ. ఐ హోప్ మా వాయిస్ మీకు క్లియర్ ఉండొచ్చు. ట్రాఫిక్ అయితే చాలా ట్రాఫిక్ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే మా వర్క్ కంప్లీట్ చేసుకుని మంచి బ్రేక్ఫాస్ట్ కొరకు వెళ్దాం. సో గైస్, ఇప్పుడే మా పని కంప్లీట్ చేసుకుని వచ్చాం. హాఫ్ కూడా అవుతుంది ఈ ఎండకి. చెప్పాలంటే మనం వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయింది. బట్ నెక్స్ట్ టైం ఈ పని ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని చూస్తాం. ఈ ఎండ ఇలా ఇంకా లేకపోతే బట్ వి స్పెండ్ అ గుడ్ టైం. పని అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము. పూరి ఆలు పరాటా. చరణ్ గారు వచ్చారు యాక్చువల్లీ అక్కడికి. చరణ్ అయితే చికెన్ కీమా పరాటా ట్రై చేశారు, అది అసలు బాగాలేదు. ఆలు పరాటా చాలా బాగుంది. పూరి అయితే నేను టేస్ట్ చేయలేదు. రాహుల్ పూరి చాలా బాగుంది. అండ్ నేను చరణ్ బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసాం. అది చిన్న పూరీస్ యాక్చువల్లీ, బట్ చాలా బాగుంది. నేను ఆలు పరాటా తిన్నా, అది మాత్రం చాలా బాగుంది. ఎలా అంటే నేను ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఇంట్లో తింటానో అలానే, లైక్ మిక్స్ మ్యాంగో పికిల్, కర్డ్ అవన్నీ ఇచ్చారు, బాగుంది. సో ఇంక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు అప్పుడే లంచ్ అయితే ప్లాన్ ఏం లేదు. ఒకవేళ లంచ్ ఏమన్నా తింటే చూపిస్తాను. నా జార్డన్ షూస్ ఇవి నాకు చాలా ఎక్కువ పెయిన్ ఇస్తుంది. అండ్ కాళ్ళు అయితే చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది ఇవి వాడుతుంటే. దీనికి రీజన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎందుకు నాకు ఇంత పెయిన్ వస్తుందో. సో గైస్, ఫేస్ వాష్ చేసుకుని, చూడండి ఎంత వేడిగా ఉందో బయట. ఫేస్ వాష్ చేసుకుని ఇంకా రాహుల్ రెస్ట్ తీసుకుంటాడు. నాకు పని ఉంది, నేను ఆ పని చూసుకుంటా. గైస్, ఇప్పుడే లంచ్కి వచ్చాం. చెప్పాం కదా ఏంటి బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ చేస్తాము. నా ప్లేట్ ఇరా. చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తామని, అందుకే ఇప్పుడు వచ్చాము. టైం ఇప్పుడు 2 అవుతుంది. ఈరోజు వైట్ రైస్ చేశారు. చాలా ఇంకొచ్చమా అండ్ సాంబార్, రసం, ఇది పప్పు ఉంటుంది. ఇది దొండకాయ కూర. లంచ్ ఇది దొండకాయ పప్పు, రైస్ అండ్ ఫ్రైమ్స్.
దొండకాయ కూర ఈ మధ్యన బాగా చేస్తున్నారంట. పప్పు అసలు బాగోట్లేదంట. సో ట్రై చేసి రాహుల్లే మీకు రివ్యూ ఇస్తారు. యాక్చువల్గా మా ఫుడ్ మార్నింగ్ 8కే కుక్ చేస్తారు. బట్ ఇప్పటికీ చాలా వేడిగా ఉంది, ఎందుకంటే బయట టెంపరేచర్ యాక్చువల్గా బయట టెంపరేచర్ 40 degrees ఉంది. అంత టెంపరేచర్లో కుక్ చేసిన ఫుడ్ కూడా వేడిగా ఉంటుంది, అసలు ఏమాత్రం తగ్గకుండా. సో ఇప్పుడే రూమ్కి వచ్చాం, మెయిన్ స్విచ్ ఆన్ చేస్తాం అనుకోండి. యా, మా రూమ్ కొంచెం మెస్సీగా ఉంటుంది. సో అందుకే మీకు మా రూమ్ ఫుల్ వ్యూ ఎప్పుడు చూపించాలన్నా మీకు చాలా మెస్సీగా అనిపిస్తుంది. ఎంత సర్దినా అంతే, చాలా సామాన్ ఉంటుంది మా దగ్గర. సో రాహుల్కి ఇప్పుడు నిన్నున్న చికెన్ పిక్కిల్ వేద్దాం, రాహుల్ దాంతో తింటాడు. अब नहीं सी है उम्मीदें जगी, छोड़े से ना अब छूटेंगी कभी। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ కూడా ఎలా చేశానో తెలీదు, బట్ ఏదో ట్రై చేశాను, ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. మీరు చూశారు కదా, రాహుల్ బర్త్డే బ్రింగింగ్ జరిగింది లాస్ట్లో. సో ఈరోజు రాహుల్ బర్త్డే 3-4 years బ్యాక్ అనుకుంటా. రాహుల్ బర్త్డే కూడా బ్లాగ్ ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. ఐ బటన్లో ఇస్తాను, ఆర్ డిస్క్రిప్షన్లో అయినా లింక్ ఉంటుంది బ్లాగ్కి. అప్పుడు రాహుల్ బర్త్డే ఎలా చేస్తానో మళ్ళీ ఈరోజు కూడా రాహుల్ బర్త్డే బ్లాగ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బ్లాగ్ మోస్ట్లీ రాహుల్ బర్త్డే బ్లాగ్ రావచ్చు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. సో కలుద్దాం రాహుల్ బర్త్డే బ్లాగ్తో. అందులో సీ యూ, బాయ్ బాయ్.